ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? ప్రియమైన వార్లారా, దేవుని వాక్యము ఒక శక్తివంతమైన అగ్ని వంటిది. అది చల్లని మాటలు కాదు, అది జీవమును, శక్తిని, మార్పును తెచ్చే వాక్యము. ఈ వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నది, నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఆయన వాక్యము మనలో ఉన్న మలినాలను, భయాలను, బలహీనతలను దహింపజేయగలదు అని తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యము మన జీవితంలో వెలుగును తెస్తుంది, దారి చూపిస్తుంది, శుద్ధి చేస్తుంది. అగ్నిలా అది మన లోపల ఉన్న అహం, పాపం, నిరుత్సాహాన్ని కరిగిస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు అది మనలో మార్పు కలిగిస్తుంది. మనం ఎంత కఠినమైన హృదయముతో ఉన్నా ఆ వాక్యము అగ్నిలా మనలో పని చేస్తుంది. దావీదు ఇలా చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం. దేవుని వాక్యము మనలను శుద్ధి చేస్తుంది, బలపరుస్తుంది, దారి చూపిస్తుంది. దేవుని వాక్యం కేవలం వినడానికి మాత్రమే కాదు, మనలో జీవించుటకు మనకు అనుగ్రహించబడినది. అగ్ని అన్నది 2 పనులు చేస్తుంది. మొదటిది దహిస్తుంది, రెండవది శుద్ధి చేస్తుంది. అలాగే దేవుని వాక్యం మనలో పాపాన్ని దహించి మన మనస్సును శుద్ధి చేస్తుంది. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యమును క్రమముగా చదువుతున్నప్పుడు మన ఆత్మ బలపడుతుంది. మనలో చీకటి ఉన్న ఆ వాక్యపు అగ్ని దాన్ని తొలగిస్తుంది. మనము బలహీనపరచబడినప్పుడు దేవుని వాక్యము కొత్త బలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యమును నీ హృదయంలో నిలుపుకో. అది అగ్ని వంటిది. నీలో ఉన్న నిరీక్షణను వెలిగిస్తుంది, నీలో ఉన్న పాపాన్ని నాశనం చేస్తుంది, నీలో ఉన్న భయాన్ని పారదోలుతుంది. దేవుడు నీ జీవితంలో మాట్లాడిన వాక్యము వ్యర్థము కాదు అని గ్రహించు. ఆ వాక్యము నిశ్చయముగా నీ జీవితంలో క్రియ జరిగిస్తుంది. దేవుని వాక్యమును రోజు చదువు, ధ్యానించు, ఆచరించు. ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. నీవు దాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు అది అగ్నిలా నీలో మండుతూ నీ మార్గములను, నీ ఆలోచనలను శుభ్రపరుస్తుంది. ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో దేవుని వాక్యము అగ్నిలా మండునుగాక. ప్రార్థన. వాక్యమయ్యున్న యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ వాక్యము మా జీవితాల్లో సమృద్ధిగా నిలుచున్నట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితంలో మీ వాక్యము మండునట్లుగా మీ సహాయము దయచేయండి. అలాంటి ఉన్నతమైన అనుభవం ద్వారా వారి పాపములు, బలహీనతలు దహించి వేయబడినట్లుగా, కృపతో కప్పబడినట్లుగా మీ సహాయము దయచేయండి. యేసయ్యా, మీ ఉన్నతమైన వాక్యము ద్వారా వారు శుద్ధి చేయబడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటువంటి అనుభవాలు మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యము అగ్నివలె మీ జీవితాలలో మండుచు చీకటిని, భయమును, బలహీనతను తొలగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యము అగ్నివలె మీ జీవితాలలో మండుచు చీకటిని, భయమును, బలహీనతను తొలగించి వెలుగుమయముగా మీ జీవితాల్ని మార్చునుగాక. ఈ వాక్యము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైతే వాక్యమును మరిచిపోయిన వారికి ఈ మాటలు షేర్ చేయండి. వారు కూడా దేవుని వాక్యం యొక్క శక్తిని అనుభవించి ఆశీర్వాదాలు పొందుదురుగాక.